జీవితాల్లో కొన్నిసార్లు మనం కోరుకున్నవి అంత సులభంగా జరగకపోవచ్చు. అలాంటప్పుడే మనం పోరాడి సాధించుకోవాలి. ఒక మహిళ తన ఇష్టాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నా ఎలా పోరాడి చివరికి ముఖ్యమంత్రినే ఒప్పించి విజయం సాధించిందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన మహిళ లలిత సాల్వే. ఈమె మహిళగానే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించింది. ఈమె వయస్సు ప్రస్తుతం 28 సంవత్సరాలు. లలిత సాల్వే మహిళ అయినప్పటికీ ఆమె హావభావాలు, అలవాట్లు, నడవడిక, ప్రవర్తన ఇలా మొత్తం విభిన్నంగా అచ్చం అబ్బాయిలాగానే ఉండేవి. ఈమె కూడా అబ్బాయిలాగానే బ్రతకాలని ఎక్కువ కోరికగా ఉండేది. అయినా అసలు ఎందుకు తనకిలా అనిపిస్తోంది అనే విషయాన్ని తేల్చుకుందామని వైద్యుల దగ్గరకు వెళ్లింది. వైద్యులు కూడా మొదట ఈమె చెప్పింది విని షాక్ అయ్యారు. పరీక్షలన్నీ చేసిన తర్వాత అసలు విషయాన్ని బయటపెట్టారు. లలిత సాల్వేలో మహిళ లక్షణాల కంటే పురుషుడి లక్షణాలే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. పురుషుడికి ఉండాల్సిన అంగాలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా వృద్ధి చెందలేదని, అవి సంపూర్ణంగా ఉండాలంటే సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. అలా గనుక చేస్తే పూర్తిగా పురుషుడిగా మారిపోవచ్చని వైద్యులు ఆమెకు చెప్పారు. ఆ సర్జరీ చేయించుకుని పూర్తిగా పురుషుడిగా మారాలని లలిత సాల్వే నిశ్చయించుకుంది. తాను పురుషుడిగా మారడానికి నిశ్చయించుకున్నానని, అందుగల కారణాలను వివరిస్తూ సర్జరీ చేయించుకోవడానికి 1 నెల రోజులు సెలవు కావాలంటూ అధికారులకు దరఖాస్తు చేసుకుంది లలిత సాల్వి. ఇన్ని రోజులు స్త్రీ అనుకున్న లలిత సాల్విలో పురుష లక్షణాలు ఉన్నాయని తెలిసి అధికారులు షాక్ అయ్యారు. అంతా విన్న అధికారులు సర్జరీ చేయించుకోవడానికి వీలు లేదని సెలవు ఇవ్వమంటూ తేల్చి చెప్పారు. దీంతో లలిత సాల్వి కోర్టు మెట్లెక్కింది. కోర్టేమో ఈ విషయం తమ పరిధిలోకి రాదని రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించమని చెప్పింది. చివరికి ఈ వార్త మీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతలో ఈమె ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహాయం కోరింది. లలిత సాల్వేకు రోజురోజుకు ప్రజల నుండి మద్దతు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కలుగజేసుకుని లలిత సాల్వేకు సర్జరీ కోసం సెలవు ఇవ్వాల్సిందిగా హోంశాఖను ఆదేశించారు. అలా లలిత సాల్వే పట్టు వదలకుండా పోరాడి ముఖ్యమంత్రి దగ్గర నుండి ఆమోదం పొంది ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి సిద్ధమవుతోంది.